హాయ్ అండి. అయితే 6 ముక్కలు క్రాస్ లంగా కటింగ్ అయితే చూసేయండి. ఇదిగోండి క్లాత్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని 4 మడతల కింద ఫోల్డ్ చేశాను. మనం డ్రెస్కి ఏ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేస్తాం ఆ విధంగానే ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ముందుగా మీ లంగా తీసుకుని అది హైట్ ఎంత ఉందో కొలిచేసుకోండి. హైట్ అయితే ఇదిగోండి ఈ విధంగా హైట్ కొలిచేసుకోండి. అయితే లంగాకి ఎంత క్లాత్ తీసుకోవాలి అనుకుంటే 2 మీటర్లు అయితే లంగా కరెక్ట్గా సరిపోద్ది. మరీ ఎక్కువగా లావుగా ఉండి బిగ్ సైజ్ వరకు అయితే 2 మీటర్ల పావు 2 మీటర్లన్నర పడుతుంది అన్నట్టు. ఆది బ్లౌజు హైట్ ఎక్కడి వరకు వచ్చింది అక్కడ వరకు మార్కింగ్, కిందకి ఇంచు మార్కింగ్ దింపాను. అది ఖర్చు అన్నమాట కింద కుట్టుకోవడానికి లంగా చివర. ఇక మిగిలిన మొక్క మనకి హైట్ కొలిచేసుకోగా మిగిలిన మొక్కలో నేను ఈ పట్టి కొలత అయితే 4 తీసాను వెడల్పు. ఇది మనకి పట్టి పైన లంగాకి వేసుకుంటాం కదా బొందెక్కించుకోవడానికి ఆ పట్టి కొలత 4 వెడల్పులో ఇలా కట్ చేశాను. ఓకేనా, ఇక పక్కన పెట్టుకున్నానండి. ఇక లంగా ముక్కకి క్రాస్ తీసేద్దాం. 5కి మార్కింగ్ చేశాను ఆ చివర, అటునుంచి 5 ఇటు నుంచి 5 మార్కింగ్ చేశాను. ఇలా నడుము కొలత చాలా మందికి సరిపోద్దండి. అంటే మీడియం సైజు స్మాల్ సైజు వారందరికీ సరిపోద్ది. ఒకవేళ బాగా బిగ్ సైజు లావుగా ఉన్నారు, నడుము చాలా పెద్దది అన్న వాళ్ళకి 5.5 6 వరకు పెట్టుకోవచ్చు మార్కింగు. మరి నేను 5కి మార్కింగ్ చేశాను. ఆ మార్కింగ్ని ఇలా ఫోల్డ్ చేస్తే మీకు చూసారా క్రాస్ లైన్ ఒకటి వచ్చింది. క్రాస్గా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇదిగోండి క్రాస్ లైన్ ఒకటి ఇచ్చి లైన్ గీసివేసి ఇంకా కట్ చేసేయడమే. మ్యాక్సిమం మీకు ఈ 5 మార్కింగు నడుము కొలత సరిపోద్దండి చాలామందికి. ఒకవేళ బాగా లావుకున్న వరకు మాత్రం 5.5 6 పెట్టుకోవాలి. అవి గుర్తు పెట్టుకుంటే సరిపోద్ది. మ్యాక్సిమం లంగా కొలతలు అంతకు మించి ఉండవు నడుము కొలతలు. చూసారా ఇటు నుంచి అటు నుంచి ఆపోజిట్గా రావాలన్నట్టు. అది క్రాసు మొక్కలో కటింగ్. ఇదిగోండి ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఖర్చులు దిగుతాయి, అవి లెవెల్ చేసుకోవాలన్నట్టు. ఇదిగోండి ఖర్చులు చూసారా ఏ విధంగా వచ్చినాయో. అవి మీరు కట్ చేసేసుకుంటే కుట్టుకున్నప్పుడు చివర నీట్గా ఉంటుంది అన్నట్టు. మీ హెచ్చు తగ్గులు ఏమి లేకుండా ఇలా లెవెల్ చేసుకోవాలి. ఇవి చూడండి 2 ముక్కలు అన్నట్టు. పెద్ద ముక్కలు 2 వస్తాయి, మరి ఈ చిన్న ముక్కలు 4 వస్తాయి. ఇది 6 ముక్కల లంగా కదా. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ క్రాసులు కిందకి దింపేసుకుని ఆ క్రాసులు కట్ చేసుకోవాలి నీట్గా. చూడండి ఇలా కట్ చేసుకున్నప్పుడు మీరు చివరను కుట్టేటప్పుడు నీట్గా ఉంటుంది. ఇదిగోండి ఇవి 4 ముక్కలు వచ్చినాయి. చిన్న ముక్కలు 4, పెద్ద ముక్కలు 2. ఇవి పెద్ద ముక్క తీసుకుని అటువైపు ఇటువైపు చిన్న ముక్క వేసుకుని కుట్టేసుకోవాలి. క్రాసుల వైపే వేసి కుట్టాలి. ఓకేనా. ఇదిగోండి చిన్న ముక్కకి నిదానం వస్తుంది ఒకవైపు, పెద్ద ముక్కకు 2 వైపులా క్రాసే ఉంటుంది. ఓకేనా. ఇదిగోండి చూసారా ఎంత